జాతీయ అగ్నిమాపక దినోత్సవం సందర్భంగా జగిత్యాల శాసనసభ్యులు క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ మరియు సివిల్ డిఫెన్స్ అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు ఎమ్మెల్యే సంజయ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్ని ప్రమాదం నివారణకు ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరికి అగ్ని ప్రమాదం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రమాదం జరిగితే చేపట్టాల్సిన చర్యలపై అవగాహన తప్పనిసరిగా ఉండాలని అన్నారు. గృహ నిర్మాణాలు, స్కూలు, వ్యాపార కాంప్లెక్స్ల అనుమతుల్లో అగ్ని ప్రమాద నివారణ చర్యలు చేపట్టాల్సిన తర్వాతనే అనుమతులు ఇవ్వాలని అన్నారు. వేసవిలో రైతులు, ప్రజలు అందరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకొని అప్పుడే అగ్ని ప్రమాదం నివారించవచ్చని ఆయన అన్నారు. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు అగ్నిమాపక దినోత్సవం, జాతీయ అగ్నిమాపక దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఈ అగ్నిమాపక దినోత్సవ సందర్భంగా మన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సార్ గారి చేతుల మీదుగా మన పోస్టర్ ఆవిష్కరణ అనేది చేయించుకోవడం చాలా చాలా అద్భుతంగా భావిస్తున్నాను. అదేవిధంగా మన ప్రత్యేకంగా గౌరవనీయులైన ఎమ్మెల్యే సార్ గారికి ప్రత్యేక అభినందనలతో అగ్నిమాపక ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. అగ్నిమాపక కేంద్ర ఫైర్ ఆఫీసర్ కృష్ణకాంత్ గారు, వారి బృందం, మాజీ ప్రజాప్రతినిధులు, జగిత్యాల నియోజకవర్గ యువత అందరం కలిసి ఈరోజు ఈ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. దీంట్లో డూస్ అండ్ డోంట్స్ అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంలో చాలా పొందుపరిచారు. ఎక్కువ ఇంగ్లీష్లో, తెలుగులో కూడా కొన్ని పాంప్లెట్స్ ఉన్నాయి, సో ఇవన్నీ కూడా చేయాలనే కార్యక్రమంతో ఇట్లాంటి పని కూడా చేయడం జరిగింది. మరి ఫైర్ విషయంలో అంటే అగ్నిమాపక దళం ఇక్కడ కేంద్రం కావాలి అనే ఆలోచన నాకు తెలిసి 1975లో రావడం జరిగింది. అప్పుడు మా నాన్నగారు, జేసీ రమణయ్య గారు, మిగతా లయన్స్ క్లబ్ మిత్రులు అందరు కలిసి అప్పుడున్న శాసనసభ్యులు, అప్పుడున్న మంత్రివర్యులు జువాడ్ చొక్కారావు గారు కలిసి ఇక్కడ ఏర్పాటు చేయాలంటే ఒక బిల్డింగ్ స్థలం ఇస్తే తప్పకుండా ఫైర్ స్టేషన్ మంజూరవుతుందంటే నా బాగా ఆపుతుంది. ఎందుకంటే నేను అప్పుడు 9th క్లాస్, మా ఇంట్లోనే మీటింగ్లో అయ్యి అప్పుడు మున్సిపల్ స్థలం తీసుకొని ఇక్కడ దాతలు, కొంతమంది ఫిలాంథ్రఫిస్టులు, మా నాన్న అధ్యక్షులు జేసీ రమణయ్య గారు ప్రధాన కార్యదర్శిగా 2 సంవత్సరాలు కృషి చేసి ఇప్పుడు ఆ బిల్డింగ్ లయన్స్ క్లబ్ ద్వారా కట్టించి ఇప్పటికి కూడా ఆ సేవా కార్యక్రమం అట్లా కనబడుతూ ఉంటుంది. కాబట్టి దీని ప్రాధాన్యత అప్పటి నుంచి కూడా ఒక 2 సంవత్సరాలు నిరంతరంగా, అప్పుడు 40,000 చాలా పెద్ద విషయం, సో నిరంతరంగా విన్నా కాబట్టి చూస్తున్నాం. దాంతోపాటుగా ప్రతి పౌరుడికి తెలుసు ఈ అగ్ని ఒక్కసారి వచ్చిందంటే ఎంత ప్రమాదకరం అనేది. దానిగా డాక్టర్గా కావచ్చు, ఎన్నో హాస్పిటల్ డిస్ట్రిక్ట్ కావడం, ప్రజాప్రతినిధిగా ఇంకా ఎక్కువ విస్తృతంగా జరిగిన సంఘటనలను పరిశీలించడం జరిగింది. ఉదాహరణకు మా తమ్ముడు ఉప సర్పంచ్ గౌడ్ సోదరు ఉండేది ఇక్కడ. అంతర్గామంలో దాదాపు 2 సార్లు ఫైర్ యాక్సిడెంట్. మరి 40-50 ఎకరాలు ఉన్నప్పుడు ఒక ఫైర్ ఇంజిన్, 2వ ఫైర్ ఇంజిన్ కూడా ఆపలేదు. ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? గతంలో ఏమయ్యేది, ఈ గ్యాస్ స్టవ్ లేనప్పుడు కూడా చెప్పు ఆ తాటిమంటలు ఎన్ని పడితే పొయ్యిల గడ్డలకు తీసుకుపోదు, ఆ అన్నం ఉండేవారు కాలుతుంది. కిష్టంపేటలు అయింది, చలిగాలు అయింది, వెల్దుర్తిలు అయింది. కాబట్టి సొసైటీ సభ్యులు తప్పకుండా దాని మీద జాగ్రత్తలు తీసుకోవాలి. ఫారెస్ట్ వాళ్ళు కొన్ని ట్రెంచ్లు కొడుతూ ఉంటారు, అంటే అగ్ని మళ్ళా పక్కకు పోకుండా, అది కూడా కొంత జాగ్రత్త తీసుకోవాలి. కానీ ఎస్పెషల్లీ తాటి చెట్లు నేను చూసిన వాళ్ళు ఒక చెట్టు మీకు పడతాయి, గిరువులు కిటికీలు కూడా కాదు, బైకలు పడుతుంటాయి. ఓసారి చాలా పెద్ద ఎత్తున ప్రమాదం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా గడ్డి బాంబులు ఈ మధ్య కాలంలోనే జాబితాపుల్లో చూసాం. నిన్న మొన్న అక్కడ మిడ్పల్లిలో ఏదో రైస్ మిల్లో ప్రాబ్లమ్స్ కాలేదు. అంటే ఈ సందర్భంలో మనం జాగ్రత్తలు తీసుకోవాలి. మన దగ్గర ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఖచ్చితంగా నేను కూడా ఒక శాసనసభ్యులుగా ఇక్కడ జగిత్యాల కల్పించిన వాడిగా మొత్తం సమాచారం సేకరించాలి. ఎందుకంటే మన బాధ్యతతో ప్రాబ్లం ఏదో వాటిగా చెడు పోస్తుంది ఇస్తా, ఫోటో కొట్టుకుంటా, లేకపోతే అప్పుడెప్పుడో పెట్టినట్టు నేను ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నట్టు కాదు. సమాజానికి ఖచ్చితంగా ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధి మీరు కావచ్చు, మా యువత కావచ్చు, అధికారులు కావచ్చు, మాజీ ప్రజాప్రతినిధులు కావచ్చు, స్పష్టమైన అవగాహన పెంచాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పటికప్పుడు కూడా దీనిపైన మనం అలర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది.
దాంట్లో భాగంగా ప్రభుత్వ పరంగా ఇలా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ కార్యక్రమం చేస్తాం. కానీ ఎవరో ఒకటి చేస్తే కాదు, ఇది ఒక బాధ్యతగా అందరూ కూడా ఈ అగ్ని మాపక నిరోధం గురించి, అగ్ని నిరోధ ఫైర్ యాక్సిడెంట్స్, ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ కావచ్చు, ఫైర్ డిజాస్టర్ అయినప్పుడు దాన్ని ఎట్లా నిరోధించుకోవాలి, ఈ పదం బాగుంటుంది. ఫైర్ డిజాస్టర్ నిప్పు అంటుకున్నప్పుడు ఎట్లా నిరోధించుకోవాలి, అంటుకోకుండా ఎట్లా చూడాలి, అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటుకోకుండా ఎట్లా చూడాలి మీద పూర్తి స్థాయిలో అవగాహన పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలని చెప్పి తెలియజేస్తుంది. థ్యాంక్ యూ.